గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. మనం నిన్నటి రోజున వార్తల్లో చూడడం, ఒక సీఎం గారు పవిత్రమైనటువంటి ఒక లడ్డు పైన అందరం కూడా విన్నాం, చూసాం. కొద్దిగా ఏదో ఒక జంతువుల యొక్క దాన్ని గురించి దాంట్లో వేసి చేశారు అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం. అది నిజమో అబద్ధమో మనకు భగవంతునికి తెలిసినటువంటి విషయం అయితే, కానీ గతంలో మనం చూసినప్పుడు ఆ లడ్డులో నాణ్యత అనేటటువంటిది, తేడా అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడడం అయితే జరిగింది. ఇప్పుడు నాణ్యత అనేటటువంటిది పెరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పోయి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుని దగ్గర కూడా ఇటువంటివి జరుగుతున్నాయి అని అంటే చాలా బాధపడవలసినటువంటి విషయం. ఎందుకంటే దేవాలయాలలో అన్యమతస్థులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. మరి వాళ్ళు ఆ భగవంతుని దగ్గర పవిత్రంగా ఉండేటటువంటి స్థానంలో వాళ్ళకి ఆ పవిత్రత ఇతరులకు తెలియదు. అటువంటి దేవాలయాల్లో పవిత్రమైనటువంటి స్థానాలలో మంచి వాళ్ళను ఎన్నుకొని ఇక మీదట ఆ పవిత్రమైనటువంటి ప్రసాదం విషయంలోనే కానీ కాకుండా అన్న ప్రసాదాలలో కానీ ప్రతి ఒక్క విషయంలో భగవంతుని దగ్గర పవిత్రమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటి రకంగా చూడాలి. మరి ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వము, ఏ ప్రభుత్వమే కానీ ఈ విషయాల్లో ఏ దేవాలయాలలో కానీ పవిత్రమంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమలలో, ఎందుకంటే మన సీఎం గారు కూడా అన్నారు, ఎక్కడెక్కడి వాళ్ళో మన రాష్ట్రానికి వస్తున్నారు, మన రాష్ట్రం అంత ప్రాముఖ్యత ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకి ఇక్కడ ఉన్నారు అంటే మన యొక్క అదృష్టం. కాబట్టి ఆ పవిత్రతను ఎప్పుడు కూడా ఎవరు కొని ఆ పవిత్రతను దెబ్బతీయకూడదు, పవిత్రంగానే ఉండాలి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం విచారకరమైనటువంటివి, చాలా మనం విచారించవలసినటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయాల్లో మేమంతా కూడా తీవ్రంగా గతంలో జంతువు యొక్క నూనెలో కానీ ఇటువంటివన్నీ కూడా వేసినారంటే తీవ్రంగా ఖండిస్తున్నాం, విచారిస్తున్నాం. దీన్ని ఒక కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసి, అది నిజంగా ఉంటే అటువంటి వాళ్ళు ఎవరైతే ఏదైతే తప్పు చేశారో వాళ్ళను ఉపేక్షించకూడదు, తీవ్రంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అనే రకంగా కూడా మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన స్థలము తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డు గురించి మాట్లాడినారు. ఆ లడ్డులో జంతువుల ఎముకల నుంచి తీసిన నెయ్యితో గత వైసీపీ ప్రభుత్వం చేసింది. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తిరుమల అనేది మన రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణం, పవిత్రమైన స్థలము. అటువంటి చోట ఇటువంటి జంతువులతో తీసిన నెయ్యితో చేయడము చాలా బాధాకరమైన విషయము. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము తిరుమల. ఈ తిరుమలకు సంబంధించి గత ప్రభుత్వము ఎన్నో రకాలైనటువంటి అపచారాలు చేసింది. ఇట్లా టికెట్ల రేట్లను పెంచడం కానీ, గదుల అద్దెలను పెంచడం కానీ, అంటే ఏదైతే భక్తుడు రావాలంటేనే ఇబ్బంది పడేటువంటి స్థితిని తీసుకొచ్చింది గత ప్రభుత్వము. అంటే ఈ ప్రభుత్వం ఏమంటే అప్పట్లో ఉండే ప్రభుత్వము క్రిస్టియన్ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఎన్నోసార్లు గగ్గోలు పెట్టినా ఈ దేవాలయాల స్థితిని నాశనం లేపడం కోసం గత ప్రభుత్వాలు ఎంతో పనిచేశాయి. ఎన్నో రకాలుగా దేవస్థానాల నుండి డబ్బును డైవర్ట్ చేసేసి ఇతర పథకాలకు కూడా మళ్ళీ ఇచ్చాయి. నిజంగానే చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారు అన్నటువంటి ఇది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే భక్తే లేనప్పుడు ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ గతంలో ఈ ప్రభుత్వం చేసింది అనేటువంటి దానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలన్నీ కనుక నిజంగా సంపాదిస్తే గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనులన్నీ బయటికి తీయొచ్చు. కాబట్టి రూముల అద్దెలు అయితేనేమి, టికెట్ల రేట్లు పెంచడం అయితేనేమి, తిరుమల విషయంలో వైఎస్ ప్రభుత్వం చాలా
ఇబ్బందుల పాలు చేసినటువంటి మాట వాస్తవం. నిజం చెప్పాలంటే ఇప్పుడు లడ్డు వేరుంది, తిరుమల నుండి తెచ్చుకునే లడ్డు చాలా వేరుంది. గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెచ్చుకున్నటువంటి లడ్డులో చాలా తేడా ఉంది, స్మెల్ వచ్చేది. ఇప్పుడుండే లడ్డు నిజంగా చెప్పాలంటే ఇప్పుడుండే ప్రభుత్వం చాలా శ్రద్ధతో నిజంగా ఒక భక్తిభావంతో నిజంగా తిరుమలలో లడ్డు యొక్క దాని మీద దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.